హలో గైస్, మరి చూసుకుంటే నిజాం కానీ తెలంగాణలో కానీ హైదరాబాద్ సో ప్రతి దగ్గర కూడా చాలా టెన్షన్గా ఉంది ప్రజెంట్. ఎందుకంటే ఇంకా తెలంగాణలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. ప్రొడ్యూసర్ ఇద్దరు నిజంగా ఒక చెత్త ప్లానింగ్ అంటాను నేనైతే. అసలు వృద్ధి సినిమాస్ అనే ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్, సో ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పోనీ ఏమైనా సపోర్ట్ లేదా అంటే సపోర్ట్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అట్లీస్ట్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివన్నీ ఆల్రెడీ ఫేస్ చేశారు. సో కొంచెం ముందుగా చూసుకోవాల్సింది. రేపు నైట్కి రిలీజ్ పెట్టుకొని ఈ రోజు దాకా తెలంగాణలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో నిజంగా అసలు వరస్ట్ ప్లానింగ్ అండి. మీకు రాలేదు, ఓకే, ప్రీమియర్స్కి ఆ పర్మిషన్ రాలేదు, లేకపోతే టికెట్ హైక్స్కి ఆ పర్మిషన్ రాలేదు, వదిలేయండి, లీవ్ ఇట్. రేపు రిలీజ్ కదా మనకి, ఇంకా ఖచ్చితంగా ఎలాగో ఒకలాగా ఉన్న ప్రయోజనాలతోనే మీరు ఇంక పెట్టుకోవాలి. ఇంకా సో యాక్చువల్ ప్రైజ్లు ఎంత అంటే ఇప్పుడు 175 సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్లు వచ్చేసి 295. సో ఇది యాక్చువల్ ప్రైజెస్ అనమాట. సో వితౌట్ హైక్స్. బట్ ఈ ప్రొడ్యూసర్స్ ఏం కావాలంటున్నారంటే ప్రతి టికెట్ మీద మాకు 100 రూపాయలు హైక్ ఎక్కువ కావాలి, అంటే మినిమం 75 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు. సో ఆ హైక్ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు అలానే కూర్చున్నారు, వీళ్ళు కూడా అలానే కూర్చున్నారు. ఇది అంతకీ తేలట్లేదు. బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. సో ఈవెన్ ఆంధ్ర ఒక్క దగ్గర ఓపెన్ అయినా సరే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫీలింగ్ అవుతున్నాయి. కానీ మరి అక్కడ పరిస్థితి ఏంటి? అసలు నిజంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు గైస్ ప్రజెంట్ అయితే. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ జియో పాస్ చేస్తారు, సో పర్మిషన్ ఇచ్చారు, సో మేబీ వితిన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్లో మనకైతే టికెట్స్ రిలీజ్ అవుతాయి అని చెప్తున్నారు. బట్ ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? సాయంత్రం 4 గంటల నుంచి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చేసి మిడ్ నైట్ కూడా అయిపోతుంది. ఎప్పటిదాకా కూడా మన టికెట్స్ పెట్టకపోవడం అనేది నిజంగా బుల్షిట్ అని చెప్తాను నేనైతే. దీని అంతటి వెనక ఎవరున్నారో మీకు బాగా తెలుసు. చరణ్ గారు ప్రీవియస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది డౌట్ అయితే కొడుతుంది చాలామందికి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి ఇలాంటి అడ్డంకులు రాలేదు గైస్. ఈవెన్ చరణ్ గారి కెరీర్ మొత్తం మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడూ కూడా ఇలా టికెట్ హైక్స్ కోసం లేకపోతే టికెట్ ఇలా పెంచి ఇబ్బంది పెట్టడానికి ఇలా పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా జరగలే. సో అప్పుడెప్పుడు జగన్ ఉండేటప్పుడు జరిగింది, కానీ ఈవెన్ చరణ్ గారి కెరీర్లో ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాలా, ఇదే ఫస్ట్ టైం అనమాట. మరి ఎందుకు ఇంతలాగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతలాగా పట్టి ఉంచుతున్నారు నాకు అర్థం కావట్లా. సో ఇట్స్ ఓకే, ప్రొడ్యూసర్స్ అయినా ఇంకా గివప్ ఇచ్చేయాలి, ఇంకా వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. నా ఒపీనియన్ అయితే అదే. ఈవెన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా ఈ యాక్చువల్ రేట్స్తో ఏదైతే ఉన్నాయో టికెట్స్ అయితే రిలీజ్ చేయడానికి ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అదే గైస్, ఒకవేళ వస్తే మాత్రం వెంటనే అప్డేట్ చేస్తాను. స్టేట్